నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు అయితే జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఇందాక ఒక వీడియో అయితే విడుదల చేశారు. బహుశా ఆయన కూడా ఇక జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చినట్టే అనుకుంటా. అయితే బీసీలకు నేను ఎంతో చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాడు, కానీ అవన్నీ కేవలం కోతలే, ఏ కోణంలో కూడా బీసీలకు జగన్ న్యాయం చేయలేదని చెప్పి కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఆయన వ్యాఖ్యలు మనం ఎలా చూడొచ్చు అంటారు? నర్మగర్భ వ్యాఖ్యలు ఏం లేదు సుధాకర్ గారు, డైరెక్ట్గా చెప్పేశాడు. ఏంటంటే అసలు బీసీలకిను ఎస్సీలకి ఎస్టీలు మైనార్టీలు అని, నా ఎస్టీలు నా మైనార్టీలు అంటమే, కానీ వాళ్ళకి ఆచరణలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే, మాటలు పై పెదాలు మేంచి వచ్చినాయి తప్ప వేరే జరిగింది ఏమీ లేదు. బలహీన వర్గాలన్నీ కూడా ఇప్పుడు ఆత్మగౌరవ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల ముందు వీళ్ళకి ఈ వర్గాలన్నిటికీ కూడా ఇచ్చిన నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అసలు వాటికి సంబంధించి అధికారాలు లేవు. వాళ్ళ సమస్యలు ఏంటి, నిధులు ఏమైనా ఉన్నాయా లేవా, తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు, ప్రాధాన్యత ఇవ్వలేదు, నిజమైన అధికారం వాళ్ళకి ఇవ్వలేదు. ఎవరైతే ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారో పరిమితమైన వ్యక్తులు వీళ్ళని మానిటర్ చేస్తున్నారు, వీళ్ళ మీద పెత్తనం చేయటం తప్ప వీళ్ళుగా తర్వాత వాళ్ళ సామాజిక వర్గాలని సంఘటితం చేయటానికి కానీ, వాళ్ళ సామాజిక వర్గాన్ని ప్రేరణ చేయటానికి కానీ, వాళ్ళ సామాజిక వర్గాన్ని బలపరిచి ముందుకు తీసుకెళ్ళటానికి కావాల్సిన అవకాశాలు కానీ, వాళ్ళకి ఆత్మస్థైర్యం కానీ, వాళ్ళల్లో ఒక ఐక్యత పెంచడానికి కానీ, వాళ్ళల్లో మనం ముందుకు వెళ్ళాలనే ఒక భావన కల్పించడంలో కానీ ఆత్మ నిర్భర ఇది ఇవ్వలేకపోయాడు, వాళ్ళకి ఆత్మవిశ్వాసం అని ఎంత సుస్పష్టంగా మాట్లాడాడంటే అంత సుస్పష్టంగా చెప్పాడండి. ఇప్పుడు ఈ సమయంలో ఈ అన్ని వర్గాల కూడా ఈ ఎన్నికల ముందు నిజమైన జగన్ ఆయన అంతరాత్మను అర్థం చేసుకోండి, ఆయన చేసిన మేలు ఏమన్నా ఉందా, తర్వాత ఇచ్చిన వాళ్ళకు కూడా ఏ మాత్రం కూడా ప్రాధాన్యత సమాజంలో ఇవ్వలేదు, ఈ పదవులు ఇవ్వటం తప్ప వాళ్ళకి నిధులు కూడా ఇవ్వకపోవటంతో ఏమీ జరగలేదు మేలు అని చాలా బాగా సుస్పష్టంగా చెప్పాడండి. రెండోది ఏంటంటే ఆయన చెప్పిన దానికి ఆచరణలో జరిగేదానికి ఏమాత్రం లేదు. అసలు ఆయనకి చిత్తశుద్ధి లేకపోవటం వల్లనే ఇది పై మాటలకే పరిమితమైంది. అసలైన పవర్ అనేది చాలా పరిమితంగా ముఖ్యమైన పోస్టులన్నీ కూడా వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడని కూడా ఆయన డైరెక్ట్గా చెప్పేశాడు. ఈయన గతంలో కూడా ఎమ్మెల్యేగా కూడా చేశారండి జంగా కృష్ణమూర్తి గారు, సీనియర్ లీడరు, సమాజంలో మంచి పేరు ఉన్నది బీసీ వర్గాల్లో. కానీ ఇవాళ ఆయన అంత గట్టిగా అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోని డొల్లతనాన్ని, సామాజిక వర్గాల వారీగా వాళ్ళు చూపిస్తున్న వివక్షని, ముఖ్యంగా బీసీల పట్ల ఎస్సీ ఎస్టీ మైనార్టీల పట్ల చూపిస్తున్న వివక్షని ఆయన కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. అంత వివరంగా అసలు ఇంతవరకు ఎవరు కూడా మాట్లాడలా. ఆత్మలో ఉన్న క్షోభ అంతా కూడా ఇవాళ వెళ్ళగక్కాడు. ఆ నిజానికి ఆయన చెప్పిన వాటిల్లో ఆయన ఒకటే ఆయన ఫీల్ అవుతున్నాడు, ఇవాళకైనా సరే మిగిలిన ఈ వర్గాలన్నీ ఆత్మవిమర్శ చేసుకుని అసలు ఏ ప్రభుత్వాలు అయితే బీసీలకి నిజమైన న్యాయం చేస్తాయో అటువంటి వాళ్ళకి ఓటేయాలి తప్ప ఈ పై మాటలు చెప్పి ఈ అన్ని వర్గాలని మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపాన్ని తెలుసుకోండి. ఇప్పటికైనా లేట్ అయింది, ఇప్పటికే మన అందరం కూడా మోసపోయాము, ఎవరు కూడా ఊహించలేదు నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పని చేస్తాడని. కానీ ఆయనకి సరైన చిత్తశుద్ధి లేదు, వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలి, వీళ్ళని కూడా ప్రగతి పదంలో నడపాలి, మెయిన్ సమాజంలో ప్రధాన సామాజిక వర్గాలతో పాటు వీళ్ళని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ఇదైతే లేదు, కేవలం ఆయన మాటలకే పరిమితం అయ్యాడు. బీసీ నాయకులను కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల నాయకులు ప్రజల ఆత్మగౌరవంతో ఆడుకున్నాడు ఆయన, వాళ్ళ పట్ల నిజమైన అదైతే చూపించలేదు అని అంత స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది సుధాకర్ గారు. అయితే మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గానికే పెద్ద పేడేస్తున్నాడని. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు కూడా 3 ఉంటే 2 తన సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు. సో ఇప్పుడు సొంత పార్టీ నేతలే చెప్తున్నారు బీసీలకు ఎలాంటి అన్యాయం జరిగిందో. సో ఇప్పుడు ప్రజలు దీన్ని నమ్మే పరిస్థితి ఉందంటారా? ప్రజలు కూడా అనిపిస్తున్నారు కదండి. ఇప్పుడు ఆయన దాష్టికాలు ఏదో ఒక వర్గానికి పరిమితం చేసి చేయలే, ఆయన అన్ని సామాజిక వర్గాల మీద సమానమైన దాష్టికాలే చేశాడు. ఇప్పుడు మొన్న స్థానిక మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు పోటీ చేసిన వాళ్ళు అన్ని వర్గాల ప్రజలు చేశారు కదండి. అన్ని ఆర్థిక స్థాయిల వ్యక్తులు చేశారు, సామాజికంగా అందరినీ అదే పోలీస్ స్టేషన్కి పిలిపించారు, అందరికీ అదే బెదిరింపులు చేశారు, అందరికీ అదే రకమైనటువంటి ఉపసంహరించుకునే వరకు కూడా కేసులు పెడతామని బ్లాక్మెయిల్ చేయటం,
తర్వాత పోలీసులతో ఒత్తిడి చేయటం వలన అనేక సార్లు ఏకపక్షంగా ఎలక్ట్ అయ్యారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అదేమి ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికలు కాదు కదా సుధాకర్ గారు. ఈ గతంలో అంటే అంత స్థానిక ఎన్నికల్లో అంత ఏకపక్షంగా అది ఏకగ్రీవంగా జరగవండి. సహజంగా ఎవరో ఒకళ్ళు పోటీ చేస్తారు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా, పోటీ చెయ్యాలి కూడా. ఆ పోటీ చేయడానికి వచ్చిన వాళ్ళని నువ్వేంటి, నువ్వు బీసీ వాడివి, నువ్వు ఎస్సీ వాడివి, ఎస్టీ వాడివి, నీ పరిస్థితి ఎంత, నీ ఆర్థిక పరిస్థితి ఎంత, లేకపోతే నీ మీద మేము కేసులు పెడతాం. అది ఎలాంటి కేసులు? నువ్వు ఇంట్లో వ్యభిచారం చేయిస్తున్నావని, లేకపోతే కల్తీ సారా అమ్ముతున్నావని, లేకపోతే బెల్ట్ షాప్ నడుపుతున్నాడని, ఇలాంటి అంటే అప్రదిష్టమైనటువంటి రీజన్స్, కారణాలు చెప్పి కేసులు పెడతామని, తర్వాత వాళ్ళని నిర్బంధించడం, ఇళ్ళకి వెళ్ళనివ్వకుండా, నువ్వు ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి పని, మా కుటుంబ సభ్యులతో నేను చర్చించుకుని వస్తాను అంటే కూడా నా స్నేహితులతో ఆత్మీయులతో ఎవరిని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడుకిప్పుడు నువ్వు నీ నామినేషన్ ఉపసంహరణ లెటర్ రాసి ఇవ్వు. ఇచ్చితే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి ఇవ్వటం, ఆర్ఓలకి. ఈ విధమైన పరిస్థితి మనం గతంలో ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లో కూడా చూడలేదండి. అది మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన కార్యక్రమం. అది అందరూ కూడా ఫీల్ అయ్యారు, ప్రజలు అందరూ ఫీల్ అయ్యారు. అట్లాంటప్పుడు ప్రజలు నమ్మకపోవటానికి ఏముంది? ఇప్పుడు వాళ్ళ బిడ్డల మీద కేసులు పెట్టలేదా? వాళ్ళ బిడ్డల మీద పోలీసులతో దౌర్జన్యం చేయించలేదు. తర్వాత వాళ్ళకుండా అనేక పథకాలని తీసి పక్కన పెట్టి కేవలం మాటలకే పరిమితం అయ్యారని స్మిత్ గారు కూడా అదే చెబుతున్నాడు. ఇచ్చిన పదవులు కూడా నామినేటెడ్ పదవులు, మాత్రమే, అసలు అధికారాలు లేవు, మామూలు ఎక్కడ గౌరవంగా సమాజంలో ఆ ప్రాధాన్యత కూడా ఎక్కడ ఇవ్వలేదని కూడా చెబుతున్నాడు. కనీసం ప్రాధాన్యత ఇస్తే సామాజిక వర్గాలకి, మా కులస్తులకి, మాకు కూడా ఒక ఆత్మస్థైర్యం పెరిగేది. కానీ మాకే ఇవ్వపోయేటప్పటికి వాళ్ళదే అదే పరిస్థితిగా ఉందని చెప్పాడు. అది డొల్లతనాన్ని కరెక్ట్గా ఎక్స్రే తీసినట్టు చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. బీసీలకు కానీ, ఎస్సీలు, ఎస్టీలకి, మైనార్టీలకి జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ఎక్స్రే రూపంలో చూపించాడు సుధాకర్ గారు.